వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి. సో ఈరోజు మనమైతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోకి అయితే వచ్చేసాము. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఈ రోజు అయితే టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజర్కి అయితే హిలేరియస్ రెస్పాన్స్ కూడా వచ్చేసింది. ప్రభాస్ వింటేజ్ లుక్ని అలాగే హర్రర్ కామెడీ ఇవన్నీ కూడా కలిపి ఉన్న టీజర్ ఏదైతే ఉందో అందరినీ కూడా ఆకట్టుకుంది. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ని మేము చూసామని అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఈ రోజు ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే రాజా సాబ్ షూట్ చేసిన లొకేషన్కి అయితే మనం వచ్చేసాము. సో గోస్ట్ హౌస్ అన్నమాట. మనకి ఈ మూవీలో చూపిస్తున్న గోస్ట్ హౌస్ గురించి ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అసలు ఈ గోస్ట్ హౌస్లో ఈ షూటింగ్ స్పాట్ని మనం ఎక్స్ప్లోర్ చేసి అసలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను చూస్తూ మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. హియర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద గోస్ట్ హౌస్. చూడొచ్చు. సో ప్రతిదీ కూడా రియలిస్టిక్ గా ఉండడానికి సో ఆర్ట్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో పిన్ టు పిన్ అండ్ ఒక రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ రావడానికి ఇక్కడ ఈ స్టూడియోలో అయితే సో గోస్ట్ హౌస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ నే ఇక్కడ మనకి యాంటిక్ పీసెస్ అంటాం కదా, సో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో చూడొచ్చు. అండ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, సినిమాలో ఇవన్నీ ఎలా చూస్తామా, విజువలైజేషన్ ఎలా చూపించారా, సో ఆ విఎఫ్ఎక్స్ అన్ని ఇవన్నీ ఈ స్టూడియో బేస్ చేసుకుని ఎలా చూపించారా అనేది అందరికి యాంగ్జైటీ ఉంది కదా. మరి ఆ యాంగ్జైటీకి తగ్గట్టుగానే ఈ రోజు స్టూడియోనైతే అండ్ సెట్ నైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. మన రాజా సాబ్ ఇక్కడే షూట్ జరిగిందనమాట. మన రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక ఇంకొక బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మేము వచ్చేసాము, మాతో పాటు మీకు చూపించడానికి కూడా వచ్చేసాము. ఇంకా లోపలే చాలా ఎక్విప్మెంట్ ఉంది, గోస్ట్ హౌసెస్ అండ్ అలాగే రాజా సాబ్ అతి ముఖ్యమైన సీన్స్ ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. హియర్ మనం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనే చెప్పాలి. సో గోస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయాము. సో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ నుంచి చూస్తుంటే మన ఆ రాజ్ మహల్స్ అంటారు కదా, సో ఆ రాజ్ మహల్ ఫీలింగ్ అయితే మనకుంది. అండ్ పైన మొత్తం అన్ని చూసుకున్నట్లయితే ఒక రాజ్ మహల్ ఫీలింగ్ ఉంది. అండ్ హర్రర్ కాన్సెప్ట్ ఇంత అద్భుతమైన ప్లేస్ లో ఎలా చిత్రీకరించారు, మారుతి యొక్క ఐడియాలజీ అది కూడా మన రెబల్ స్టార్ ఇప్పటి వరకు ఎంతో సెటిల్డ్ గా ఈ 10 years నుంచి హోల్డ్ అయిపోయి బాహుబలి అండ్ అలాగే కల్కి ఇలా ఒక కల్కి యూనివర్స్ సృష్టించిన మన రాజా సాబ్ ఇప్పుడు ఒక లవ్ స్టోరీలో అలాగే ఒక రొమాంటిక్ డ్రామాలో అండ్ హర్రర్ కామెడీలో ఎలా కనిపించబోతున్నారు అనే దానిపైన మనకి ఎంతో యాంగ్జైటీ ఉంది. సో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి ఒక్కటి కూడా రాజా సాబ్ హిలేరియస్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ గోస్ట్ హౌస్ లో అందులోకి ఫస్ట్ మారుతి నుంచి సినిమా రాగానే లవ్ స్టోరీ కదా, ఓకే అనుకున్నాం. తర్వాత మన ప్రభాస్ రెబల్ స్టార్ ని ఒక గోస్ట్ గా చూడబోతున్నాం అనుకంటే అరే ఏంట్రా అనుకున్నాము. కానీ ఒక రొమాంటిక్ గా ఒక మన రాజా సాబ్ ని ఆ వింటేజ్ లుక్ లో చూపిస్తున్నారంటే ఇంకా థ్రిల్ అయిపోయాం కదా. సో మొత్తంగా ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే రాజా సాబ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ రోజు మనకి టీజర్ కూడా చూసేసాము. అండ్ ఆ వింటేజ్ లుక్ లో ఉన్న మన ప్రభాస్ గారిని అయితే చూసి చాలా అందరం షాక్ అయ్యాము. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసిన ఈ టీజర్, ఆ టీజర్ లో ఉన్న ఆ విజువలైజేషన్స్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, ఆ స్టూడియో కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము ఎక్స్ప్లోర్ చేసేయడానికి వచ్చేసాము. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్. సో ఇదనమాట మన రాజా సాబ్ గోస్ట్ హౌస్ అన్నమాట. సో మనం స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే అక్కడ చూడొచ్చు మనకి. అండ్ దట్ ఈస్ తాత కొంపదీసి తాత వైర్ కొడికేశాడా అనే డైలాగ్ అయితే మనం టీజర్ లో విన్నాం కదా. సో హియర్ ఈస్ ద గోస్ట్ విజువల్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా సో అతి అద్భుతంగా ఉన్నాయి. సో విజువల్ ఫీస్ట్ అని చెప్పాలా అండ్ అలాగే ప్రభాస్ యొక్క యాక్టింగ్ ఫీస్ట్ అనాలా. డై హార్డ్ ఫ్యాన్స్ కి, ప్రభాస్ డార్లింగ్స్ కి, ఎస్పెషల్లీ డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఐ ఫీస్ట్ అవుతుందనే 100% నమ్మకం అందరికీ వచ్చేసింది. సో టీజర్ కి వచ్చిన హైప్ ఈ లొకేషన్ చూస్తున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్, ఆ పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయి. సో వెయిట్ చేయండి. అండ్ ఎలా ఉండబోతుందో మీరు కూడా December 5th చూడండి. అండ్ మరీ ముఖ్యంగా టీజర్ చూసారు కదా, మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా ఈ లొకేషన్ యొక్క మీకు ఎలా అనిపించిందో ఈ లొకేషన్ కూడా మీరు మెన్షన్ చేయండి. ఎస్, హియర్ రాజా సాబ్ చైర్ లో అయితే మనం కూర్చున్నాము. సో చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంతో స్పెషల్ గా అనిపిస్తుంది. సో 6 అడుగుల ఆజానుభావుడు మన డార్లింగ్ ప్రభాస్ యూజ్ చేసిన ఈ చైర్ లో మనం అయితే కూర్చున్నాము. సో ప్రతి ఒక్కటి కూడా చాలా రియలిస్టిక్ గా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మందికి దక్కని అదృష్టం సో మాకు ఒక్కళ్ళకే దక్కింది అనే ఫీలింగ్ అయితే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే సో హియర్ ఈస్ ద రాజా సాబ్. ఆ రాజసం ఎలాంటిదండి, మన ప్రభాస్
రాజులు రాజులే అంటారు కదా, సో అది మన ప్రభాస్ కి సరిపోయేటట్లుగా ఈ చైర్ కూడా ఇక్కడ, అంటే ఇక్కడ ఎలాంటి స్క్రీన్స్ అలాగే ఎలాంటి సీన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు, సో ఎలా ఉండబోతుంది ఈ గోస్ట్ హౌస్ లో డ్రామా, ప్రత్యేకించి హర్రర్ కామెడీ డ్రామా ఎలా ఉండబోతుంది, ఆ హిలేరియస్ ఫన్ అండ్ అలాగే ఆ రొమాంటిక్ థ్రిల్లర్ కోసం కూడా అందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో ఈ చైర్ లో కూర్చున్నప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. సో మీరు కూడా డోంట్ మిస్ టు వాచ్ ద రాజా సాబ్ హిలేరియస్ పర్ఫార్మెన్స్ ఇన్ రాజా సాబ్. సో ఇప్పుడైతే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా చెప్పడం జరిగింది. సో కల్ట్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక ఐ ఫీస్ట్ లా ఉండబోతుంది. ప్రతి ఒక్క జోనర్ లో కూడా ప్రభాస్ గారు చాలా సెట్ అయ్యారు. అండ్ అలాగే కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ ఇలా ఏ జోనర్ టచ్ చేసినా అన్నిటికీ యాప్ట్ అవుతారు మన ప్రభాస్ గారు అని కూడా ఎస్కేఎన్ గారు చెప్తున్నారు. సో రాసి పెట్టుకోండి, December 5th ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ లా ఉండబోతుంది సినిమా అని ఎస్కేఎన్ చెప్తున్నారు. సో దగ్గరుండి మరి మూవీ టీం అంతా కూడా ఇక్కడ ఈ గోస్ట్ హౌస్ అయితే మీడియా మిత్రులందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేపించడం జరుగుతుంది. ఇవే కాదు, ఇంకా 3 to 4 సెట్స్ ఉన్నాయి. అన్ని కూడా హిలేరియస్ గా ఉంటాయి అండ్ సూపర్ గా ఉంటాయి అని కూడా ఎస్కేఎన్ చెప్తున్నారు. అండ్ దగ్గరుండి మీరు మాకు ఈ గోస్ట్ హౌస్ కూడా చూపిస్తున్నారు. సో ఎలా ఉంది సార్? మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్, సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు. ఈ రోజు ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడే కాదు, రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. సో ఇప్పుడు మీ నుంచి వచ్చిన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఇలా ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్ లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్, ఎక్కడ కూడా ఇలా తీస్తే బాగుంది దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్, షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అదే. అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. మెయిన్ గా ఇంతకు ముందు ఇండియన్ స్క్రీన్స్ లో ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే నేనేంటంటే 2012లో ప్రేమ కథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి ఈ సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు, అంటే హాలీవుడ్ లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్ గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అది. అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు. మీరు వెనక నుంచి నడుస్తున్నా గానీ, ఆయన చూసినా కూర్చున్నా గానీ అని. ఇందులో మెయిన్ గా 3 జోనర్స్ ని టచ్ చేశారు: కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. సో మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్ గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్ గా కథలో బ్లెండ్ అయిన అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ దీని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయంటే మీకు నేర్చుకోవాలి కదా మీకు చాలా. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను మా యానిమేషన్ లో నేను 2003లో 2000 నుంచి యానిమేషన్ లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషన్, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ, దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాప్ ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నా, విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ ఐఎమ్ అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్నా. ఇది కరెక్ట్ గా నాకు యాక్చువల్ గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. చాలా కొత్తగా ఉంటదండి. ఎందుకంటే ఆయన ఈ జోనర్ లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి. అండ్ ఈ సెట్ చూపించడం ద్వారా ఇంకా క్యూరియాసిటీ మాకు పెరుగుతుంది. జనరల్ గా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చినప్పుడు చూడండి. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటారు కంటెంట్. ఎస్, ఈ గోస్ట్ హౌస్ లో ఇంకొక మోస్ట్ గా అత్యంత భయంకరంగా అనిపిస్తున్న రూమ్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే చేతబడి రూమ్ అన్నమాట. ఎంత భయంకరంగా ఉందో చూడండి. సో రియలిస్టిక్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, చేతబడి చేసినట్టు ఇట్లా హ్యాంగ్ చేయడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక బావిలో శవాల్ని హ్యాంగ్ చేసిన విధంగా సో చూపిస్తున్నారు అనమాట.
సో మొత్తం చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో. నిజంగానే లోపలికి రాగానే భయం వేసింది ఫస్ట్. సో నేనైతే భయపడ్డాను. సో నాకు తెలిసి ఇందులో అందరినీ చంపేసి పడేస్తారేమో, పాడుపడిపోయిన బావి అంటారు కదా, సో ఆ థీమ్ లో అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి చాతబడి రూమ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ చూడొచ్చు చాతబడి రూమ్ అన్నమాట. చూడండి చాతబడి ఎఫెక్ట్ అన్నమాట. సో చాతబడి చేస్తున్నట్టు ఉంటది, రియల్ గా చాతబడి చేస్తే ఎలా ఉంటదో. అండ్ ఆ విజువల్స్ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఆ దీపాలు కావచ్చు, ఆ నిమ్మకాయలు కావచ్చు, ఆ బోన్స్ కావచ్చు, అండ్ ప్రతి ఒక్కటి కూడా. సో ఇది చూడడానికే చాలా భయంకరంగా అనిపిస్తుంది. సో అండ్ మారుతి గారి ఎక్స్పెక్టేషన్స్ కి అండ్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఈ మూవీ ఎలా ఉండబోతుందని ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి నిరూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎగ్స్ అండ్ అలాగే నిమ్మకాయలు అండ్ దీపాలు అండ్ ఇవిలా ప్రతి ఒక్కటి కూడా, ఆ పుర్రెలు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఇక్కడ చేతబడి చేశారా, నిజంగానే చేశారా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో గోస్ట్ హౌస్ లో ప్రతి ఒక్కటి కూడా మనకి అంత అంటే న్యాచురల్ గా అనిపిస్తుంది. ఈ గోస్ట్ హౌస్ లో ఎస్పెషల్లీ ఆ చేతబడి, ఆ బావిలో ఉన్న శవాలు కట్టి పడేయడం అండ్ అలాగే పక్కనే ఈ చేతబడి చేసినట్లు అనిపించడం, మన రాజా సాబ్ ఏ విధంగా ఇందులో యాక్ట్ చేశారు. అండ్ ఆ క్యూట్ 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 బబ్లీ బబ్లీ కామెడీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, కామెడీ జోన్ అని కూడా టచ్ చేయడం జరిగింది. సో మారుతి గారి ఫ్లేవర్ లో మన రెబల్ స్టార్ డార్లింగ్ అయితే సూపర్ గా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ లొకేషన్ లో ప్రతి ఒక్కటి కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఆ రియలిస్టిక్ ఎఫెక్ట్స్ రావడం కోసం సో ఆర్ట్ డిపార్ట్మెంట్ గానీ ప్రతి ఒక్కరు గానీ ఎంత కష్టపడ్డారు అనేది మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపించింది. సో ఇది చాతబడి రూమ్ అన్నమాట. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఈ చాతబడి రూమ్ కున్న మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్క విజువల్ చూస్తున్నట్లయితే, ప్రతి ఒక్క ఐటమ్ చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా క్యూరియాసిటీ అనేది సూపర్ గా పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయో అవి కూడా చూపిద్దాం. లైబ్రరీ రూమ్ ఉందట, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అంట, అది కూడా చూద్దాం, వచ్చేసేయండి. చూసారు కదా, జస్ట్ ఫన్ అన్నమాట. రాజాసాబ్ సెట్స్ లో మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ. అండ్ ఆ వైబ్స్ అనేవి మాకు అర్థమవుతున్నాయి. రాజాసాబ్ ఏ విధంగా ఎంత గ్రాండ్ స్కేల్ లో అండ్ వరల్డ్ వైడ్ గా రచ్చ దుమ్ము అన్ని అన్ని రేపడానికి రెడీగా ఉన్న రాజాసాబ్ ని చూడడానికి అయితే మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేస్తున్నా కూడా ఆ వైబ్ అనేది మాకు అర్థమవుతుంది. సో మీరు కూడా December 5th మిస్ అవ్వకుండా ఈ రియలిస్టిక్ లో మనకి చూపిస్తున్న మారుతి గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో దానికోసం రెడీ అయిపోండి. ఖచ్చితంగా ఆ రోజు దుమ్ము దులిపేయాల్సిందే అని డార్లింగ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అదే విధంగా ఉండబోతుంది అని ఇక్కడ సెట్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది వన్ ఆఫ్ ద సెట్స్ అన్నమాట. ఇంకా 3-4 సెట్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. గైస్ ఈ రోజు మళ్ళీ ఈ సెట్ లో మనం ఇంకొక రూమ్ నైతే ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. సో ప్రభాస్ ఇప్పటి వరకు కూడా అంటే రొమాంటిక్ గా అంటే చాలా రోజులైంది రొమాంటిక్ జోనర్ లో మనకు కనిపించి, ఆ రొమాంటిక్ జోనర్ కి సంబంధించిన ఒక రూమ్ నైతే నేను మీకు చూపించేస్తున్నాను. దట్ ఈస్ బెడ్రూమ్ అన్నమాట. సో చూడొచ్చు, సో మొత్తం విత్ యాంటిక్ పీసెస్ అండ్ విత్ ఆల్రెడీ చూడొచ్చు మొత్తం అన్ని కూడా. జనరల్ గా గోస్ట్లు అంటే అద్దం అంటే గోస్ట్లు, అద్దంలో నుంచి గోస్ట్లు వస్తాయి, దెయ్యాలు వస్తాయి అని పిలుస్తాం కదా. సో ఇది అన్నమాట. సో చూడొచ్చు. అండ్ రూమ్ లోకి ఎంటర్ అవగానే హియర్ దిస్ ఇస్ ద మిర్రర్ అన్నమాట. మిర్రర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సమ్ అంటే అన్ని హారర్ సినిమాస్ లో మనం చూస్తూ ఉంటాము మిర్రర్. అండ్ అలాగే మెయిన్ గా బుక్స్ చదువుతుంటుంటే మనకి హాంటింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అన్ని బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రూమ్. అండ్ ఇంకొకటి సో చూడొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎవిలైల్ టైప్ లో మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా యాంటిక్ థీమ్. మరి ఇందులో ఏమున్నాయో చూసేది ప్రయత్నం చేద్దాం. సో జనరల్ గా ఇలాంటి యాంటిక్ పీసెస్ ఓపెన్ చేయాలి అంటే సో మరి ఇవన్నీ కూడా స్టోరీకి రిలేట్ అయ్యేవే అనిపిస్తుంది మనకి ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ మనకి ప్లేస్ చేసిన బుక్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి మ్యాజిక్ అండ్ ఆ హాంటింగ్ కి సంబంధించిన, హాంటింగ్ హౌసెస్ కి సంబంధించిన బుక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ సింబాలిక్ గా మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది థింగ్ ఎక్స్‌ప్లోరింగ్ వన్ ఆఫ్ ద రూమ్, సంజయ్ దత్ గారి రూమ్ అన్నమాట. సో తాతగారు అని ఏదైతే డైలాగ్ మనకి టీజర్ లో వినిపించిందో సో ఆయనకి సంబంధించిన రూమ్ అయితే ఇదని చెప్తున్నారు. అండ్ అన్ని కూడా మనకి పాతకాలం నాటి ఆ థీమ్ మనకి రావాలి అని అంతా కూడా మనకి చూపిస్తున్నారు. సో చూడొచ్చు. సో బెడ్ కూడా మనకి చాలా యాంటిక్ పీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇక్కడ మనకి, రండి చూద్దాం. మనకి జనరల్ గా ప్రతి హర్రర్ మూవీస్ లో ఒక సీక్రెట్ డోర్ ఉంటది కదా. సో ఐ థింక్ దిస్ ఈస్ ద సీక్రెట్ డోర్.
సో తాతగారు ఈ డోర్‌లో నుంచే మాట్లాడతారేమో మరి మేబీ. ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇందులో నుంచి చూస్తుంటే చాలా డౌట్స్ అనిపిస్తున్నాయి. ఇందులో అసలు అంటే ఏం ప్లాన్ చేశారు? అండ్ డిఫరెంట్‌గా ఏం ప్లాన్ చేశారు మారుతి గారు? ఎస్పెషల్లీ మన 'రాజా సాబ్‌తో' ఎలాంటి విజువలైజేషన్ ఎఫెక్ట్ ఇవ్వబోతున్నారు మనకి అనేది ప్రతి ఒక్కటి కూడా క్యూరియాసిటీ అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద బెడ్‌రూమ్ విత్ హాంటింగ్ ఎక్స్‌పీరియన్స్. మొత్తం గూడా మనకి ఈ గోస్ట్ హౌస్ అంతా కూడా హాంటింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో నిండిపోయింది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ మనం లైబ్రరీ రూమ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. యెస్. ఇంకొక రూమ్ దగ్గరైతే మనం ఉన్నాము. సో చాలా ఫాస్ట్‌గా అయితే ఎక్స్‌ప్లోర్ చేసేస్తున్నాను నేను. బికాజ్ చాలా టైం తీసేసుకున్నాం ఇప్పటికే. అండ్ ఇది కూడా ఒక భూత్ బంగ్లా లాగా అనిపిస్తుంది. అండ్ తాయెత్తులు అవి ఇవి అంటారు కదా! సో చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. అండ్ ప్రతి ఒక్కటి కూడా హాంటింగ్ ఎక్స్‌పీరియన్స్. వామ్మో! సో హియర్ చూడొచ్చు. ఇదొక మెయిన్ ఘట్టమని అనిపిస్తుంది. అండ్ పూజలు ఇవన్నీ అండ్ మేజర్ ఫైట్ ఇక్కడే జరిగిందేమో. సో మేజర్ థీమ్ ఇక్కడే జరిగిందేమో అని అనిపిస్తుంది. సో అండ్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేసిన వాళ్ళు గూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడొచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థీమ్ అన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.